హలో అండ్ వెల్కమ్. రేపు మే 22వ తారీఖు అంటే రేపు నరసింహస్వామి జయంతిగా చెప్పబడుతుంది. అయితే ఏ చతుర్దశి వైశాఖ మాసంలో పౌర్ణమి ముందొచ్చే చతుర్దశి నరసింహస్వామి జయంతిగా మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నరసింహస్వామి జయంతి పేరుకి తగినట్లుగానే లక్ష్మీ నరసింహస్వామి జయంతిగా మనం చేసుకుంటూ ఉంటాం. లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు మనం ఏం చేస్తే మనకి ఇన్ జనరల్ ఓవరాల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం మంచిది. ఇక్కడ నరసింహస్వామి జయంతి రోజు లక్ష్మీ నరసింహస్వామి అనగానే మనందరికీ ఏం గుర్తొచ్చేస్తుంది? సింహాలు గుర్తొస్తూ ఉంటాయి, తర్వాత సింహావతారం గుర్తొస్తుంది, తర్వాత ఆయన చక్కటి చిరునవ్వు గుర్తొస్తుంది, తర్వాత ఆయన మంచి ముఖ కవళికలు అవన్నీ కూడా చాలా నిర్మలమైన మనస్సు, నిర్మలమైన ముఖకాంతి అవన్నీ కూడా స్వామివారి విగ్రహంలో మనం ఎలా అయితే చూస్తామో అలా మనకి చాలా చక్కగా కనబడుతుంది. ఇంకా రకరకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు దర్శించిన వాళ్ళకైతే ఇంకా ఒళ్ళే పులకరించిపోతుంది, అవునా? చాలా సంతోషం. అయితే జనరల్గా లక్ష్మీ నరసింహస్వామి మనం జనరల్గా ఉగ్ర స్వరూపం కానివ్వండి, ఆయనకి రకరకాల స్వరూపాలు ఉన్నాయి కదా. యోగ నరసింహస్వామి అంటాం, ఉగ్ర నరసింహస్వామి అంటాం, తర్వాత వరాహ నరసింహస్వామి అంటాం, భూవరాహ నరసింహస్వామి, రకరకాలు నరసింహస్వాములు ఉంటారు ఆ అవతారాలన్నీ కూడా. అయితే నరసింహస్వామి జయంతికి విశేషంగా మనం అందరం కూడా ఓవరాల్ ప్రాస్పెరిటీకి, ఓవరాల్ హ్యాపీనెస్కి, రకరకాల భయాలు, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా కోల్పోవడానికి మనం ఎంతో చక్కగా చేసుకునే ఒక మంచి వ్రతం ఉందండి. ఆ వ్రతం గురించి నేను మీకు చక్కగా చెప్తాను. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా అయితే మనం చక్కగా రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామో అలాగే లక్ష్మీ నరసింహస్వామి వ్రతం చేసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. ఈ వ్రతానికి చాలా చక్కటి 5 కథలు ఉంటాయన్నమాట. ఈ 5 కథలు కూడా కంగారు ఏం పడక్కర్లేదు, పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో మా టీం ఇస్తారు. సో మీరు ఎంతో చక్కగా ఆ పీడిఎఫ్ చక్కగా ఓపెన్ చేసుకుని మీరు చేసుకోండి. వ్రతాన్ని ఎలా చేయాలో నేను ఇక్కడ చెప్తాను. తర్వాత వ్రతం చేయడం వల్ల మనకు కలిగే లాభాలు అనేవి చెప్పుకుందాం. ఈ వ్రతానికి మీరు కలశం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి, కలశం నియమాలు అయితే ఏమీ లేవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు లక్ష్మీ నరసింహస్వామి ఫోటోగ్రాఫ్ ఏదైనా ఇంట్లో ఉంటే, పటం అంటే ఫోటోగ్రాఫ్ అంటే పటం, ఆయనది పటం ఉంటే ఎంతో చక్కగా మీరు ఆ వ్రతాన్ని ఆ గోడకి ఆంచుకుని సెపరేట్గా ఒక పీఠం పెట్టుకుని రేపటి రోజు ఆ పటాన్ని చక్కగా గోడకు ఆంచుకుని ఎంతో చక్కగా వ్రతం చేసుకోవచ్చు. 3, నివేదన రూపంలో మీరు ఏదైనా పాయసం చేయడం కానివ్వండి, లేకపోతే పరమాన్నం చేయడం కానివ్వండి, లేకపోతే శనగపప్పు పెసరపప్పు కలిపిన పాయసం చేయడం కానివ్వండి, ఇలాంటివి బెల్లంతో కలిపిన పాయసాలు కానివ్వండి, ఇలాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇవేం చేసి టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్. మనకి నారికేల ఫలం సమర్పించుకుంటాం కదా స్వామివారికి, అలా చేసుకోండి. ఇక్కడ భక్తి ప్రాధాన్యం. మహానివేదన పెట్టామా, ఎన్ని రకాల నివేదనలు పెట్టాము, ఎన్ని పళ్ళాల్లో పెట్టాము, మన ఇంట్లో ఎంత వెంటుంది, ఇవేమీ దేవుడికి సంబంధం లేని విషయాలు, రైట్? అవన్నీ చేసుకునేది ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టుగానే మనం చేసుకుంటూ ఉండమే తప్ప దీనిలో భగవంతుడికి ఒరిగేది ఏమీ లేదండి. మనం వెండి పెట్టామా, ఇత్తడి పెట్టామా, కాపర్ పెట్టామా, మట్టి పెట్టామా, లోహం పెట్టామా, ఏం పెట్టామనేది ఆయనకి అనవసరం, రైట్? భక్తి ప్రాధాన్యం. మనకి బుద్ధి ఎక్కడుంది? మనం పుస్తకం చదువుకునేటప్పుడు మనం కథలు చక్కగా శ్రద్ధగా చదివామా లేదా, తర్వాత మన నివేదన ఎంతో చక్కగా ప్రేమగా స్వామివారికి సమర్పించుకున్నామా లేదా, ఇంతే, పీరియడ్, ఎండ్ ఆఫ్ స్టోరీ. ఇంకంతకంటే వేరే ఇక్కడ నియమాలు అలాంటివి ఏమీ లేవు. చక్కగా చేసుకోండి. అయితే స్వామివారి కథలు చదువుకుని చక్కగా అష్టోత్తరాలు అన్నీ ముందు ఉంటాయి, అవి చదువుకుని షోడశోపచార పూజ చేసుకుని కథలు చక్కగా చదువుకోండి. కథలు కూడా ఎంత ముచ్చటగా ఉంటాయో తెలుసా, చదివితే మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. అని ఇంకా విశేషం చెప్పిన, ఇవాళ రోజు మనం అందరం చెప్పుకునే రోజు ఎంత అదృష్టమైన రోజు అంటే, ఇవాళ స్వాతి నక్షత్రం కూడా ఆల్రెడీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి స్వాతి నక్షత్రం వచ్చేస్తోంది. బహుశా ఇప్పుడు నేను మాట్లాడే టైం కూడా వచ్చేసింది. సో స్వాతి నక్షత్రం స్వామివారి పుట్టిన నక్షత్రం. ఎంత అదృష్టం ఉంటే ఇవాళ రోజు నాకు ఆ వీడియో చేసే ఆ స్ఫుర నాకు భగవంతుడు ఇచ్చారు. ఇవాళ రోజు అసలు నేను ఈ వీడియో ప్లానే చేయలేదు, నిజం చెప్తున్నాను. నేను ఇవాళ ఇంకేంటో అనుకున్నాను, నా టీం కూడా వేరే సజెషన్ ఇచ్చారు, అది కాదని నేను ఇచ్చేస్తున్నాను. వాళ్ళకు కూడా తెలియదు నేను ఇచ్చేస్తున్నాను అని. వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్ళే వరకు వాళ్ళకు కూడా తెలియదు. సో నిజంగా ఈ స్వామివారి దయ మనందరి మీద ఉన్నట్టే, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో అందరి మీద ఉన్నట్టే. ఎందుకంటే రాత్రికి రాత్రి నాకు ఇవాళ స్వాతి నక్షత్రం అని గుర్తు రావడం,
అంటే జనరల్గా రేపటి రోజు ఏం చేద్దాం అనేది ప్లానింగ్ స్కెడ్యూల్ అయితే ముందే ఉంటుంది. బట్ ఇవాళ రోజు అది అసలు ప్లాన్ చేయకుండా ఆ ప్లాన్ మార్చేసేసి సడన్గా నా చేతి చేస్తున్నారు అంటే నిజంగా స్టాండింగ్ ఓవేషన్ అండ్ బౌ టు హెమ్. సో ఈ కథల్ని ఎంతో చక్కగా మీరు చేసుకోండి. ఈ 5 కథల్ని పొద్దున్నే చేసేసుకోండి, సాయంత్రం వరకు ఆకండి. స్వాతి నక్షత్రం ఉన్న సమయాల్లోనే ఎర్లీ మార్నింగ్ చేసేసుకోండి, ఎంతో సమయం పట్టదండి, హార్డ్లీ 20 minutes. మీరు చక్కగా నివేదన చేసుకున్నారనుకోండి, అది కూడా రెడీ అయిపోతుంది పొద్దుటే. అది స్నానకృత్యాలన్నీ ముగిచేసుకుంటారు, చక్కగా ఈ నివేదన చేసేసుకుంటారు. లేదండి నివేదనతో మనకి ఈ టైం మనం పాటించలేము అనుకుంటే నారికేల ఫలం ఒకటి రెడీ చేసుకోండి, అంటే కొబ్బరికాయ అది రెడీ చేసుకోండి. లేదు అది కూడా లేదు మాది కొబ్బరికాయ మళ్ళీ ఖర్చు పెట్టలేము, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, ఇంట్లో కొబ్బరికాయ పాడని వాళ్ళు ఉంటారు. ఆ నివేదన మళ్ళీ మనం ఖర్చు పెట్టకపోతే ప్రసాద రీత్యా బాగుండదు. మనం చేసుకుని ఎవరికైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, మంచిదే, పుణ్యమే ఇస్తే. లేదు అంటే మనం అరటిపళ్ళు కానీ అలాంటివి ఏమన్నా చక్కగా పచ్చటి రంగు పళ్ళు అలాంటివి, ఎల్లో కలర్ పసుపు పచ్చ రంగు అలాంటివి చక్కగా పెట్టండి. పండిన పళ్ళు అలాంటివి పెట్టండి, ఓకేనా. అదొకటి చేసుకుని 5 కథలు చక్కగా చదువుకోండి. పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, తర్వాత ఉద్యోగరీత్యా సమస్యలు కానివ్వండి, పిల్లల ఆరోగ్యం, పెద్దవాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, ఈ కథల్లోనే అన్నీ కవర్ అయిపోతాయి. తెలిసిన ఎంత బాగుంటుందో ఈ కథ. అన్ని కథలు చదివే కొద్దీ మళ్ళీ వెళ్ళి ఆ మొదటి కథ మళ్ళీ చదువుదాం, రెండో కథ మళ్ళీ చదువుదాం అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తామండి మేము ఇంట్లో. అండ్ మా ఇంట్లో కొంతమందికి అయితే నరసింహస్వామి ఇలవెల్పు, ఎంతో అదృష్టవంతులు వాళ్ళు. చాలా చక్కగా మీరు కూడా చేసుకోండి. స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. తర్వాత ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఇంకొక శ్లోకం చెప్తానండి. ఆ శ్లోకం నేను ఇక్కడ చదవకపోవచ్చు, ఎందుకంటే ఆ శ్లోకాన్ని మేము PDF రూపంలో కానీ లింక్ రూపంలో కానీ ఇచ్చేస్తాము. అది మీరు చక్కగా రోజు చదువుకోండి. నియమాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో ఇవాళ రిలీజ్ అయిపోతుంది, సో ఇవాళ సాయంత్రమే మొదలు పెట్టండి. మంగళవారం మొదలు పెట్టడం అత్యంత 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 మంచి మహోన్నతమైన విషయం. ఈ స్తోత్రానికి రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం అంటారు. ఎంతోమందికి తెలిసే ఉంటుంది. మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో చక్కగా ఈ స్తోత్రాన్ని మొట్టమొదటిసారి మొదలుపెట్టేటప్పుడు మంగళవారం మొదలు పెట్టడం చాలా మంచిది. లేదు మంగళవారం మిస్ అయింది మాధవి, ఇప్పుడేంటి, గురువారం మొదలు పెట్టండి. కానీ మొదలుపెట్టిన తర్వాత ప్రతిరోజు కన్సిస్టెంట్గా చదవండి. ఆడవాళ్ళు కనుక చదువుతుంటే మనకి అడ్డు సమయాలు ఏమైనా వచ్చినప్పుడు దయించి అవి మానేసేసేయండి. మిగతా సమయాల్లో చాలా చక్కగా చేసుకోండి. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో చక్కగా చదువుకుంటూ ఉండండి ప్రతిరోజు ఒక్కసారి నియమబద్ధంగా. ఐ స్వేర్ మీ రుణాలు ఇలా తీరుతాయి. స్వామివారే మీకు రకరకాల ఐడియాలు ఇస్తారు. ఒక్కసారి చేసి చూడండి. దీని మీద నేను అసలు ఎంతసేపు మాట్లాడగలనంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది. అసలు అనుభవాలు చెప్తూ ఉంటే కొంతమందివి నేను చెప్పిన తర్వాత వాళ్ళ రుణాలు ఎలా తీరాయి అనేది అది ఇంకా ఈ వీడియో సరిపోదులేండి, మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. చాలా చక్కగా చేసుకోండి. 2 PDF డిస్క్రిప్షన్స్లో ఇస్తాము. ఒకటి ఆ వ్రతకథ PDF ఉంటుంది, 2 ఆ స్తోత్రం కూడా మేము అది డిస్ప్లే చేస్తాము స్క్రీన్లో. అలా అయినా చేసుకోండి, లేకపోతే మీకు అటాచ్మెంట్లో అయినా ఇస్తాము. చాలా చక్కగా చేసుకోండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. భయాలు, యాంగ్జైటీసు, ఫియర్సు, పిల్లలకి కాస్త జంకు, భయము ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా నరసింహస్వామి మీరు ఆలయానికే వెళ్ళక్కర్లేదండి. రేపటి రోజు ఆలయానికి తిట్టుకుంటూ కొట్టుకుంటూ లేకపోతే ప్రెషర్కి లోన్ అయిపోయి తొందరగా వెళ్ళిపోయి ఆలయంలో ముగించేసేసి పదండి అనుకుని వెళ్ళిపోకుండా ఆ టైం కూడా మీరు ఇంట్లో స్పెండ్ చేసి చక్కగా స్వామివారి దగ్గర నియమబద్ధంగా చక్కగా మీరు చేతులు జోడించి ఒక 2 నిమిషాలు కూర్చున్నా చాలు. ఎంతో చక్కగా అన్ని భయాలు పోతాయి. ఇంకా చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, బ్రౌన్ మ్యాజిక్, రకరకాల మ్యాజిక్లు వినపడుతూ ఉంటాయి కదా, అటువంటి మ్యాజిక్లు ఏమన్నా ఉన్నాయని మీకు అనిపిస్తే నారాయణుడి దయచేత రేపటి రోజు ఈ కథ చదవండి. ఇంకో విషయం చెప్పిన, ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజు తప్పనిసరిగా ఈ కథ చదవండి. చాలా బాగుంటుంది. ఆ రోజు వ్రతం చేసుకున్నా చేసుకోకపోయినా ఉట్టిగానే అష్టోత్తరాలు చదివేసుకుని చక్కగా కథలు చదివేసుకోండి. స్వామివారు ఏమంటారు? ఆయన ఏమన్నా పగపడతారా ఏంటి మన మీద? ఆయన ఏమనరు. చక్కగా కథలు చదువుకుని స్వామివారికి ఎదురుకుండా చేతులు జోడించుకుని పసుపు రంగు అక్షంతలు ఆయన మీద వేసి చాలా చక్కగా అక్షంతలు తీసి మన శిరస్సు మీద ధారణ చేసుకుని ఆయనకి పండు చక్కగా పుష్పాలు అమ్మవారికి అయ్యవారికి పెడితే అదే పూజ. అంతేనా? చక్కగా చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.